ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. ఎండలో వెళ్ళినప్పుడు నీళ్లు తాగాలనిపిస్తుంది బాగా, కానీ ఎక్కువ నీళ్లు తాగేసి మనం వైటల్ సాల్ట్స్ కూడా బాడీలోంచి వెళ్ళిపోతాయి. సో నీళ్ళని ఎలా తీసుకుంటే బెస్ట్ ఈ సమ్మర్ లో? చాలా మంది ఏంటంటే వాటర్ ఒకటేసారి తాగేస్తూ ఉంటారు. 300 to 350 ml ఒకటేసారి డంప్ చేసేస్తాం. అలా చేస్తే మాత్రం బయటకి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి తాకుకున్న వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. సో బయటకు వెళ్ళినప్పుడు వాటర్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆ తీసుకెళ్ళిన వాటర్ కంపల్సరీ కొద్దిగా చూ చేస్తూ తాగండి. ప్లాస్టిక్ బాటిల్లో చాలా మంది నేను స్టోర్ చేసుకుని దారి పొడవునా తాగుతాను, రోజంతా తాగుతాను తీసుకుంటారు. భయం వేసేది ఏంటంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ ఎండలో పడుంది, ఆ బాటిల్లో నింపుకోవడం వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం కానీ, ప్లాస్టిక్ బాటిల్లో కోకోనట్ వాటర్ తాగడం కానీ ఇలా చేస్తే ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం అవాయిడ్ చేయడమే మంచిది. ఏసీలో లేకపోతే ఉండలేకపోతున్నాం. ఏసీ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి? ఫస్ట్ 50% ఆఫ్ స్కిన్ చాలా డ్రై అయిపోవడము, స్కిన్ ర్యాషెస్ రావడము, ఆస్తమా ఉండేవాళ్ళు, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే, అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో. సో ఎండ నుంచి ఇంటికి రాగానే చేసుకోవాల్సిన ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పండి. ఎస్పెషల్లీ సమ్మర్లో మీరు మ్యాంగో తింటున్నారు కదా, ఆ మ్యాంగో పల్ప్ని తీసుకొని ఫేస్కి రాసుకోండి. నిజమా? అద్భుతంగా ఉంటుంది. మీకు డాండ్రఫ్ ఉందా అండ్ హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ చాలా డ్రైగా ఉండి అంటే స్క్వీజీగా అనిపిస్తుందా, మీకు ముంజల్ని స్మాష్ చేయండి, తాటి ముంజల్ని తలకు పెట్టేసేయండి, 5-10 minutes తర్వాత వాష్ చేయండి. డెఫినెట్గా మీరు మళ్ళీ ఇదే వీడియోలో కామెంట్ పెడతారు. అంత హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండలు విపరీతంగా వాయించేస్తున్నాయి కదా, సో చాలా మంది ఏం తినాలి, ఏం తాగాలి, ఎండలో డీహైడ్రేట్ కాకుండా ఏం చేయాలనే క్వశ్చన్స్తో ఉన్నారు. బేసిక్గా అందరికీ తెలుసు, కానీ స్పెసిఫిక్గా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాబోయే రోహిణి కార్తెలోంచి మనం హాయిగా బయటపడవచ్చు, ఏ విధమైన ఎండ దెబ్బలు, వడదెబ్బలు ఇవన్నీ లేకుండా కూడా. అండ్ మనతో పాటు అందరికీ సుపరిచిత అమేజింగ్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పాలి ఫస్ట్, అండ్ ఆల్సో న్యాచురోపతి వైద్యులు మెయిన్గా డాక్టర్ షగుఫ్తా ఉన్నారు. ఆవిడ చెప్పారంటే సగం ఎండంతా అలా వెళ్ళిపోయి చల్లగా ఉంటుంది అనమాట. వెల్కమ్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎన్నిసార్లు చెప్పినవే మళ్ళీ చెప్పినా, కొత్త విషయాలు చెప్పినా అందరూ అలా చెవులు అప్పగించుకుంటున్నారు మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ. సో మీకు నిజంగా గాడ్స్ గిఫ్ట్ అండి మీ వైద్యం, మీ ఇంట్రెస్ట్ ఇన్ క్యూరింగ్ పీపుల్. సో బేసికల్లీ ఇప్పుడు సమ్మర్లో అయితే మాత్రం ఇప్పుడున్న ఎండలు అయితే 35, 40, 42 కూడా వెళ్తున్నాయి. సో ఇంత వేడి తాకిడిని తట్టుకోవాలంటే మన బాడీకి ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి. హైడ్రేటెడ్గా అంటే నీళ్లు తాగాలి. అంటే దాహం వేస్తేనే నీళ్ళు తాగాలని పెట్టుకోకండి. దాహం ఉన్నా లేకపోయినా గంటకి వాటర్ తాగండి. అండ్ స్పెషల్లీ వాటర్లో కూడా మనము కోకోనట్ వాటర్ దొరుకుతున్నాయి, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, చాలా ఉన్నాయండి. బార్లీని సోక్ చేసుకొని తాగండి వాటర్. సబ్జా సీడ్స్ ఉన్నాయి, చియా సీడ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ప్లెయిన్ వాటర్ ఫామ్లో తీసుకోవాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. వాటర్ కూడా కొద్దిగా ఇప్పుడు ఏదంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏది తినట్లేదు అంటున్నాం కదా, సో ఆ వాటర్నే కొద్దిగా లైక్ ఒక 4 liters to 4.5, 5 liters వరకైనా తాగండి వాటర్. బట్ ఒకటేసారి కన్జ్యూమ్ చేయకుండా కొద్దిగా వాటర్ తాగాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ ఎండకి అండ్ దయచేసి అందరూ చాలా వరకు బయట వర్క్స్ అనేవి పెట్టుకోకుండా 10 దాటిన తర్వాత, అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 లోపల మ్యాక్సిమం బయటకు వెళ్ళకుండా చూసుకోండి. ఇంటి పట్టున ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఆఫీస్కి వెళ్ళాము, చల్లగా కూర్చున్నాము, చేసుకొని వచ్చాం, కానీ ఆ టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే చాలా కేసెస్లో, మన దగ్గరకు వచ్చిన కేసెస్లో రీసెంట్గానే ఒక 10-15 కేసెస్ వీక్లో వడదెబ్బ కేసెస్ వస్తున్నాయి. లైక్ ఓవర్ హీట్ ఎక్కువైపోయి, అంటే లైక్ బాడీలో అంటే లైక్ హైడ్రేషన్ అంటే నీళ్ళు సరిగా తాకగా అండ్ వేడి గుల్లలాగా రావడము, లేదంటే ఆ మోషన్ టైట్ అయిపోయి బ్లడ్ పడ్డము. సో ఈ కైండ్ ఆఫ్ అంటే స్కిన్ చూసినా కూడా ఒక బర్నింగ్ టైప్లో ఉంటుంది అనమాట. అంటే ఫ్రెష్ స్కిన్కి అండ్ బాగా వడదెబ్బ తగిన స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి పిల్లలు కూడా మనకి మ్యాక్సిమం బయటకు వెళ్ళకుండా, అండ్ టెంపరేచర్కి చాలా వరకు దూరంగా, స్టవ్లకి, కార్లకి, పార్కింగ్ ప్లేసెస్కి, వాటికి దూరంగా ఉంచాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సమ్మర్లో మనం తీసుకున్న మెయిన్ జాగ్రత్తల్లో కంఫర్టబుల్ దుస్తులు, లూజ్గా కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ కలర్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. డార్క్ కలర్స్ వేయకుండా కంఫర్టబుల్ అండ్ కొద్దిగా లైట్ కలర్స్ లాంటివి వేసుకోండి. డార్క్ కలర్స్ అవాయిడ్ చేసేసి. అండ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఫైబర్ ఎక్కువ తీసుకోండి. లైక్ కీరా కట్ చేసుకుని తినండి. వాటర్మిలన్, చాలామంది వాటర్మిలన్ విత్ మింట్ లీవ్స్ జ్యూస్ చేసుకొని తాగితే సమ్మర్లో ఎంత కూల్గా ఉంటుందంటే బాడీ. అండ్ జ్యూస్ లాగా కాకుండా కూడా మనం వాటర్మిలన్ కట్ చేసుకొని, మస్క్ మిలన్, కుకుంబర్ అండ్ తాటి ముంజలు, ఐస్ యాపిల్ అంటారు పిల్లలు, దొరుకుతుందండి తాటి ముంజలు. అసలు సమ్మర్లో దొరికేది తాటి ముంజలు. ఇప్పుడు చూడండి నేచర్ ఎలాంటిదంటే అద్భుతం. మ్యాంగో హీట్, ముంజలు చలువ, ఈ రెండు మనకి ఎక్కువ బయట కనపడుతూ ఉంటాయి. సో
సో హీట్కి ఎంత క్రియేట్ చేస్తుంటుంది బాడీ, అదే నీ బ్యాలెన్స్ చేయడానికి ముంజలు కూడా దొరుకుతాయి మనకి. సో మీరు మామిడి పళ్ళు తినేసే వాళ్ళకి కూడా మీరు అది చెప్తున్నారు అన్నమాట. డెఫినెట్గా మన మామిడి పళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నామో దానికి డబుల్ ఇష్టంగా ముంజలు కూడా తీసుకోండి. మరి ఆవకాయ పచ్చడి మాట ఏంటో? ఆవకాయ చాలా మంచిదండి. పచ్చడి నేను ఏమంటానంటే ఒక లిమిట్గా తీసుకున్నంత వరకు ప్రాబ్లం ఏం లేదు. మొత్తం అన్నం అంతా ఆవకాయలు వేసుకొని ఇంత ఘీ వేసుకొని తింటే అది అబ్నార్మల్. ఏదైనా నేను ఒకటే అంటాను, మామిడి పండు కానీ మామిడికాయలు కానీ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎంతో మందికి B12 డెఫిషియన్సీ, నరాలలో తిమ్మిరులు, బలహీనతలు ఎన్ని రకాలు వస్తున్నాయి. బట్ ఈ సమ్మర్ ఏంటంటే మనకి ఒక లైక్ ఎలా అంటే ఒక విటమిన్స్ అన్నీ ఒక కంబైన్డ్ మన బాడీలో ఫుల్గా తీసుకోవడానికి మ్యాంగో చాలా అద్భుతమైంది. పచ్చడి తీసుకోవడం తప్పదు, ఎందుకంటే మామిడికాయ దొరికినంత వరకు కాయని మనం పప్పు రూపంలో కానీ పులిహోర రూపంలో కానీ ఏదో రకంగా తీసుకొని తిన్నాం. సో దీనివల్ల అసలు చాలా మందిలో సమ్మర్లో నరాలలో బలహీనత అనేది చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే మ్యాంగో అనేది బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ లైక్ కంబైన్డ్ కాంప్లెక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో మామిడికాయ కానీ మామిడి పండు కానీ మనం మితంగా తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, అమితంగా తీసుకుంటే అది ఓవర్ హీట్ అయిపోతుంది గ్యారంటీగా. సో మా పచ్చడి తీసుకోవచ్చు, బట్ అది రెగ్యులర్ ఫామ్లో కాకుండా ఒక లిమిట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, మామూలుగా మనకి ఎండలో వెళ్ళినప్పుడు నీళ్లు తాగాలనిపిస్తుంది బాగా, కానీ ఎక్కువ నీళ్లు తాగేసి మనం వైటల్ సాల్ట్స్ కూడా బాడీలోంచి వెళ్ళిపోతాయి. సో నీళ్ళని ఎలా తీసుకుంటే బెస్ట్ ఈ సమ్మర్లో? సో నేనేమంటానంటే ఎప్పుడైనా సరే వాటర్ని మనం బయటికి వెళ్తున్నాము, చాలా మంది ఏంటంటే వాటర్ ఒకటేసారి తాగేస్తూ ఉంటారు. అలా ఫుల్ అంటే ఒక 300 to 350 ml ఒకటేసారి డంప్ చేసేస్తాం. అలా చేస్తే మాత్రం ఇంబ్యాలెన్స్ అవుతుంది మనకి. సో వాటర్ ఇప్పుడు గంటకి కొద్దిగా అది కూడా వాటర్ చేస్తూ తీసుకోండి. నేను చాలా మంది చెప్తుంటాను, మనం బయటకు వెళ్తున్నామంటే వాటర్ తాగకుండా ఉంటారు చాలా మంది. బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయండి, బట్ నములుతూ తాగండి వాటర్ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం డైరెక్ట్ వేసేసుకొని తాగుతున్నాం, కానీ ఆ అంటే కొద్ది నోట్లో నీళ్ళు వేసుకొని కొద్ది చేస్తే ఆ సలైవాతో మిక్స్ అవుతుంది మొత్తం వాటర్. సో దాని ద్వారా వెళ్ళిన వాటర్ మనకి ఎక్కువగా అంటే లైక్ ఇంకా తాగాలి అనిపించదు, కొద్ది తాగినా ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా వాటర్ కంపల్సరీ తాగాలి, బట్ బయటికి వెళ్తున్నప్పుడు మనం ఎక్కువగా లైక్ బయటికి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి తాకున్న వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. సో మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు వాటర్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆ తీసుకెళ్ళిన వాటర్ కంపల్సరీ కొద్దిగా చేస్తూ తాగండి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కోకోనట్ వాటర్లో కూడా ఎన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మనకి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి, కాల్షియం ఉంటుంది. ఎంతవరకు సేఫ్ మనకు తాగడానికి? ఒక 250 to 500 ml వరకు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు, అంతకు మించి వద్దు, ఎందుకంటే మోర్ కంటెంట్ ఆఫ్ పొటాషియం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి. ఇంపార్టెంట్ థింగ్, ప్లాస్టిక్ బాటిల్లో చాలా మంది నేను స్టోర్ చేసుకుని దారి పొడవునా తాగుతాను, రోజంతా తాగుతాను తీసుకుంటారు. కానీ చూడంగానే భయం వేసేది ఏంటంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ ఎండలో పడుంది, ఆ బాటిల్లో నింపుకోవడం వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయి? డెఫినెట్గా అండి. అసలు ప్లాస్టిక్ బాటిల్ కోకోనట్ వాటర్ తాగడం అనేది కంప్లీట్గా బ్యాన్ చేయాలి. అసలు ప్లాస్టికే వాడద్దు అన్నప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే వాటర్ వేసుకొని తాగడం అనేది ఇంకా ఎంత డేంజరస్. మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో హై కంటెంట్ ఆఫ్ పొటాషియం కలిగి ఉంది దీంట్లో, మనకి మెగ్నీషియం ఇవన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి మనం ఆ వాటర్ని మంచిగా ఒక నార్మల్ మనం బాటిల్స్లో వేసుకొని తాగచ్చు, కానీ ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం అవాయిడ్ చేయడమే మంచిది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం కానీ, ప్లాస్టిక్ బాటిల్లో కోకోనట్ వాటర్ తాగడం కానీ ఇలా చేస్తే లాంగ్ అంటే స్లో పాయిజన్ లాగా ఇట్ లీడ్స్ టు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్త పడాలి కంపల్సరీ. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ డాక్టర్ షగుఫ్తా, అందరికీ ఇప్పుడు ఏసీ అలవాటు అయిపోయింది. చిన్న షాప్ పెట్టుకున్న వాళ్ళైనా మరి ఎండ అలా ఉంది, మనం తప్పు పట్టడానికి కూడా లేదు. ఇంట్లో కూడా మనం కూడా ఏసీలో లేకపోతే ఉండలేకపోతున్నాం. ఏసీ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి? రెస్పిరేటరీగా కానీ, అలాగే మన స్కిన్ డ్రై అయిపోవడం, ఫేస్ డ్రై అయిపోవడం, కళ్ళు డ్రై అయిపోవడం, ఇవన్నీ కూడా. స్కిన్ అండి మెయిన్, ఫస్ట్ 50% ఆఫ్ స్కిన్ చాలా డ్రై అయిపోవడము, స్కిన్ ర్యాషెస్ రావడము స్కిన్లో. అంటే మ్యాక్సిమం ఆస్తమా ఉండేవాళ్ళు, సైనస్ ప్రాబ్లమ్స్ అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో మ్యాక్సిమం ఎక్కువగా మనం ఏసీకి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంటర్నల్గా దురదలు పుట్టడము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం నోస్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఇష్యూ ఉండేవాళ్ళు చల్లదనానికి దేనికి ఎక్స్పోజ్ అయినా సరే ఎక్కువగా మనం స్కిన్ అండ్ లంగ్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్కువగా ఆయాసపడ్డము, ఎక్కువగా బ్రీత్ ఎక్కువగా అంటే లైక్ ఆడనట్టు అనిపించడం ఇవన్నీ జరుగుతాయి. సో ఏసీ అనేది పాతకాల పద్ధతి తీసుకుంటే ఏసీలు ఉండేవి కాదు, మంచిగా మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళు, అలాంటివన్నీ లేవు. ఇప్పుడు ఏసీ వచ్చే అంత కంఫర్ట్లోకి వెళ్ళిపోయాం. సో కాబట్టి ఇప్పుడున్న రోగాలకి హాఫ్ ఆఫ్ ద రీజన్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంతే. సో ఏసీ అనేది అవాయిడ్ చేయాల్సిందే 100%. అది ఇప్పుడు ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయమంటాం కంపల్సరీ. సో కుండలో వాటర్ తాగమంటాం. సో తొందరగా పాడైపోతాయి వెజిటేబుల్స్, కూరలు పాడైపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అవును. సో ఏదైనా సరే అది లైఫ్ అంటే లైక్ జనరేషన్ మార్చి ఉండొచ్చు, రకరకాల వస్తువులు మన చుట్టూ అవైలబుల్గా ఉండొచ్చు.
మనం ఎంత మితంగా వాడతామో అంత అద్భుతంగా ఉంటుంది మన ఆరోగ్యం. అంతే. దాన్ని ఉంది కదా అని చెప్పేసి 2-3 రోజులు కూర కూడా వేసుకొని తిన్నాం ఫ్రిడ్జ్లో, అంటే ఉంది కదా ఏసీ అని పొద్దున రాత్రి 2 పూటలు వేసుకొని తిన్నామంటే ఫ్రిడ్జ్లో తినడం వల్ల లోపల పాయిజన్ అయిపోతుంది అండ్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. డాక్టర్ షగుఫ్తా, అందరికీ ఇంటర్నల్ హెల్త్ చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎక్స్టర్నల్గా బాగా అనిపించాలి, ట్యాన్ అవ్వకూడదు, నల్లబడకూడదని. సో ఎండ నుంచి ఇంటికి రాగానే చేసుకోవాల్సిన ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పండి. నేను ఒకటే అంటండి, స్పెషల్లీ సమ్మర్లో మీరు మ్యాంగో తింటున్నారు కదా, ఆ మ్యాంగో పల్ప్ని తీసుకొని ఫేస్కి రాసుకోండి. నిజమా? అద్భుతంగా ఉంటుంది. మ్యాంగో పల్ప్ని ఫేస్ మ్యాంగో పల్ప్ని నేను చాలా కేసెస్లో నా దగ్గరకు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే బయటకు వెళ్ళి వచ్చాము చాలా ట్యాన్ అయిపోయింది, ముఖమంతా డల్ అయిపోయింది అంటే ఇంతే మ్యాంగో తింటున్నారు కదా, ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంత పల్ప్ తీసుకొని ఫేస్కి రాసుకొని 5 minutes తర్వాత వాష్ చేసేసాను. ఎంత రోజు చేయొచ్చు. చెప్తున్నాను కదండి, వాతావరణంలో చేంజెస్ వల్ల వచ్చే ఫ్రూట్స్, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నామో మనం ఇంటేకే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ నేను మ్యాంగో పల్ప్నే హెడ్ కూడా అప్లై చేయమంటాను. స్కాల్ప్ చాలా డ్రైగా ఉండి కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది కదా, అంటే ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చెమట పట్టేస్తూ ఉంటుంది, దానివల్ల తలంతా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. నేను మ్యాంగో పల్ప్ని స్మూత్గా చేసేసి తలకి పెట్టి 5 minutes తర్వాత వాష్ చేయండి అంట. సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా అండి, తాటి ముంజలు కూడా స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్టర్నల్గా కూడా హెయిర్ కూడా చెప్తుంటారు తాటి ముంజల వల్ల గ్లో వస్తుంది అండ్ ఇమీడియట్ మనం ఏదన్నా ఓకే లాంగ్ ప్రాసెస్లో ఇవన్నీ వాడుతుంటే కదా, మనం ముంజల్ని స్మాష్ చేసేసి ముఖానికి నీట్గా అప్లై చేసి, మీకు డాండ్రఫ్ ఉందా అండ్ హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ చాలా డ్రైగా ఉండి అండ్ స్క్వీజీగా అనిపిస్తుందా, మీరు ముంజల్ని స్మాష్ చేయండి, తాటి ముంజల్ని తలకు పెట్టేసేయండి, 5-10 minutes తర్వాత వాష్ చేయండి. డెఫినెట్గా మీరు మళ్ళీ ఇదే వీడియోలో కామెంట్ పెడతారు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇమీడియట్ ఎఫెక్ట్ అనమాట. న్యాచురల్ థింగ్స్ అండి, మనం తినే ప్రతి ఫుడ్లో ఎంత ఆరోగ్యం ఉందంటే, మొత్తం ఫుడ్డే ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలంటే మంచిగా తినాలి, లిమిట్గా తినాలి, హెల్తీగా ఉండాలి. అనారోగ్యం కావాలంటే కూడా అధికంగా తిని అనారోగ్యం తెచ్చుకోవాలి. మనకి ప్రకృతిలో నీటి కూరలు ఎప్పుడు సమ్మర్లో తినండి. ఆనపకాయ, సొరకాయ, గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ ఫర్ ఎగ్జాంపుల్, అలాగే కీరా, ఇవన్నీ దోసకాయలు ఇవన్నీ తినమని. అలాగే దుంపల్ని మనకి ఎక్కువ వింటర్లో తినమంటారు. సో మరి ఈ సీజన్లో మరి ఏంటి, దుంపలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కంప్లీట్గా అసలు అవాయిడ్ చేసేయాలి. ఫ్రైడ్ ఫుడ్స్, మధ్యాహ్నం పిల్లలు ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుందండి, అందరికీ బోర్ కొట్టే ఆకలి అంటారు, ఏం పెట్టాలో అర్థం కాదు. సో నేనేమంటాను అంటే వాతావరణాన్ని బట్టి మనం తినాలి. మనం సాలిడ్స్ ఎక్కువ తినేసాం అనుకోండి, సో లోపల మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. అండ్ లిక్విడ్స్ ఫామ్లో ఇప్పుడు సొరకాయ, బీరకాయ, బెండకాయలు ఇవన్నీ మనకి ఎంత బాగా, కీరా ఉన్నాయి, ఫ్రూట్స్లో కూడా వాటర్ మిలన్, మస్క్ మిలన్, మ్యాంగోస్, తుంజలు, ఇవన్నీ వాటరీ కంటెంట్ ఫ్రూట్స్. మనం ఎక్కడ దొరికినా సరే సమ్మర్లో బయట మనం చూసేవి కూడా వాటరీ ఫ్రూట్సే చూస్తాం మనం మ్యాక్సిమం. సో ఇవే తీసుకోవాలి. సో దుంపలు అనేవి సీజన్ని బట్టి, మనకు సీజన్లో కూడా వింటర్ సీజన్లోనే దుంపలు ఎక్కువ వస్తాయి, లైక్ చామ దుంపలు అని చెప్పేసి, ఇవన్నీ ఎక్కువగా మనకి వింటర్ సీజన్లో వస్తాయి. సో కాబట్టి సీజనల్ వైజ్గా మన కంఫర్టబుల్ తింటుండే. ఇప్పుడు చాలామంది అంటుంటారు, నాకు అన్ని తింటే నాకు పడుతున్నాయి మేడం అంటే, అది బై గాడ్ గ్రేస్ అంతే. కొంతమందికి సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు పడిన ఫుడ్ వేరే వాళ్ళకి పడదు. గట్ అనేది చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు మనం చెప్పే ప్రతిదీ కొంతమందికి పడిండొచ్చు, కొంతమందికి పడకపోయిండొచ్చు. మనం ఇండివిజువల్గా మనం చెక్ చేసుకోవాలి, మనకి ఏది తింటే కంఫర్ట్ ఉన్నాం, అరే ఇది తింటే ఇబ్బంది పడుతున్నాం కదా అని దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. సో హెల్త్ అనేది మనం వాతావరణాన్ని బట్టి డెఫినెట్గా ఆహారాన్ని మార్చుకోవాలి, వాటర్ తాగే తత్వాన్ని మార్చుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎండలో ఎక్కువగా మనము మ్యాక్సిమం ఈ ఎండాకాలంలో అధికంగా మనం చూసే కేసెస్లో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం చాలా మందికి అండి. తిన్నది గ్యాసీగా ఉంటుంది, వేడి కైండ్ ఆఫ్ గ్యాస్ నిండిపోయినట్టు అనిపిస్తుంది చాలా మందికి. సో దానికి ఏంటి పరిష్కారం ఏంటి, అసలు ఏ ఫుడ్స్ వల్ల ఇది వస్తుందని? సో మ్యాక్సిమం అండి ఫుల్ అంటే స్టమక్ ఎప్పుడు ఫుల్గా తినేస్తూ ఉంటారు. అంటే ఫుల్గా తినకండి, హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఉంచాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిక్సీ జార్ అనుకోండి, మనం ఫుల్గా వేస్తే మిక్సీ తిప్పితే తిరుగుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ స్టమక్ కూడా అలాంటిదే, ఎగ్జాంపుల్గా వాడాం కానీ స్టమక్ కూడా అలాంటిది. ఫుల్గా వేసేసాం అనుకోండి, స్టమక్ డైజెషన్ అవ్వడానికి 12 గంటలు 18 గంటలు కూడా పడుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టమక్ వేసి దాంట్లో కూడా హాఫ్ ఆఫ్ ద స్టమక్లో ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అన్ని బ్యాలెన్స్డ్ మీల్స్ ఉండాలి. మన స్టమక్ ఎలాంటిదంటే మెయిన్ మనం అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది మన పొట్టకే. మనం గట్ క్లీన్గా ఉండాలి. గట్ అంటే ఓన్లీ పేగులే కాదు, గట్ అంటే నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది. మనం తిన్న ఫుడ్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే అర్థం ప్రాబ్లం అంతా నమలకపోవడం వల్ల. అన్నం అనేది నోట్లో దేవుడు ఎందుకు పళ్ళు ఇచ్చాడు, నమలడానికి. ఆ నమిలి స్మూత్గా పేస్ట్ లాగా చేసి స్టమక్లోకి పంపించాలి. ఆ స్టమక్లో ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్తో మొత్తం మిక్స్ అయ్యి అది ఎక్కడికి వెళ్తుంది, పేగుల్లోకి వెళ్తుంది. పేగులు న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది సిస్టమేటిక్గా మీతో అంత చెత్త బయటికి వెళ్ళాలి, బాడీలోకి ఎంత కావాలో అంత ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. ఇది ఓవరాల్గా. ఫస్ట్ మనం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రాకుండా ఉండాలి, అది ఏ సీజన్ అయినా అంటే మాత్రం ఫస్ట్ మనం నోరుని శుభ్రంగా ఉంచుకోవాలి, నీళ్ళు ప్రాపర్గా తాగాలి. మెయిన్ ఇంపార్టెంట్, నోరు శుభ్రంగా ఉంచుకోవాలంటే పొద్దున్నే బ్రష్ చేస్తే నోరు శుభ్రంగా ఉండదు. బ్రష్తో పాటు త్రోట్ ది తాగే వాటర్ ఎంత ఉంది
అండ్ ఫైబర్స్ ఎంత తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ ఎన్ని తీసుకుంటున్నాం, వెజిటబుల్స్ ఎన్ని తీసుకుంటున్నాం, దీని ద్వారా మనకి నోరు శుభ్రంగా ఉండడం కదా ఇదవుతుంది. మీరు నోరు పొద్దున బ్రష్ చేసి రాత్రి బ్రష్ చేసి మధ్యలో జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేసి, ఒకటి చెప్తున్నాను స్వప్న గారు, ఏ తిన్నా ప్రాబ్లం లేదు, అది ఎంత లిమిట్లో తింటున్నాం, అంత ఎంత హెల్దీగా ఉందా లేదా, అందులో ఎంత అంటే ఇప్పుడు మన ఆరోగ్యమే కదా మన చేతుల్లోనే ఉంటుంది. మనం తినేటప్పుడు జస్ట్ మైండ్ ఒక్క సెకండ్ ఆలోచించాలి, ఇది మంచి ఫుడ్డా చెడ్డ ఫుడ్డా, ఇది తీసుకోవడం వల్ల నేను కంఫర్ట్ ఉంటానా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతానా, దీనివల్ల నా ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయా లేవా, దీనివల్ల నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయా కరెక్ట్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ విత్ ఫుడ్. అంతే. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా అది హెల్దీగా ఉండాలంతే, అది హెల్దీగా ఉండాలి. చూసి మనం ప్రాబ్లం వచ్చేంత వరకు అవసరం లేదు, వెయిట్ చేయడం అవసరం. ప్రాబ్లం వచ్చేదే ఒక ప్లేట్లో పెట్టుకున్న మీల్స్ నుంచి, మనం తింటున్న మీల్స్ని, ఇది కరెక్ట్గా చూస్ చేసుకుంటే మీరు ఏ రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ సమస్యలు రావు మనకి. మీరు ఎంత చక్కగా ఎంత హాయిగా చెప్తున్నారు. సో ఈ సమ్మర్ టైంలో మనకి రకరకాల మన అమ్మమ్మలు అందరూ చెప్పేవాళ్ళు, అంటే చలవ చేస్తుంది, రాత్రి మజ్జిగ ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి, మజ్జిగ అన్నం నానబెట్టేసుకుని, అంటే అన్నం మిగిలిన అన్నంలో కొంచెం మజ్జిగ వేసి నీళ్ళు వేసి పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ వేసి నానబెట్టి పొద్దునే తినమని పరగడుపుని చెప్పేవారు. దానిలో ఆనియన్లోంచి కూడా చలవ జరుగుతుంది. నిజమా అండి? నిజం 100% అండి. చెప్తున్నాను కదా, మనం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ మజ్జిగన్నం. రాత్రిపూట మంచి కుండ తీసుకోండి. మజ్జిగన్నం కూడా ఎలా ప్రిపేర్ చేయాలంటే, కుండ తీసుకొని కొద్దిగా రైస్ తీసుకొని కొద్దిగా కర్డ్ కొద్దిగా మిల్క్ వేయండి, దాంట్లో కొద్దిగా ఆనియన్ వేయండి, ఒక పచ్చిమిర్చి వేయండి, కొత్తిమీర వేయండి, సోంపు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మజ్జిగన్నం తిన్నప్పుడు సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకొని రాత్రి అంతా ఒక కుండకి క్లాత్ కట్టేసింది, తడి క్లాత్ మూత పెట్టేసి రాత్రి ఉంటుంది. పొద్దున్న లేచాక ఆ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ వండుకొని ఇబ్బంది పడే బదులు ఆ మజ్జిగనాన్ని స్మాష్ చేసేసుకొని కడుపు నిండా తినండి. ఎంత చల్లగా ఉంటుందంటే, అసలు మీకు నరాలలో బలహీనత ఉందా, లేదంటే హెయిర్ ఫాల్ అవుతుందా, స్కిన్ డ్రై అవుతుందా, ఇలాంటి గట్ క్లీన్గా లేకపోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా, 100% చెప్తున్నాను. ప్రతిరోజు మంచిగా కుండలో ప్రిపేర్ చేసిన మజ్జిగనంని ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. రైస్ తక్కువగా ఉండాలి, మజ్జిగ మంచి కలుపుకొని హ్యాపీగా తినండి. ఇదే కాంబినేషన్ మీకు నరాలలో తిమ్మిర్లు ఉండవు అండ్ గట్ క్లీన్ అవుతుంది, ఎవ్రీడే మోషన్ సాఫ్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా కంట్రోల్లోకి వస్తుంది, స్కిన్ చాలా గ్లో వస్తుంది. పొట్ట చల్లగా ఉంటే చూడండి, అది కోటి విద్యలు పొట్ట కోసమే అంటారు కదా. మనం ఏం చేసినా మనం రకరకాల ఫుడ్లు తీసుకొని పొట్టను పాడు చేసుకునే బదులు సింపుల్ బేసిక్ పాతకాలంలో మన అమ్మమ్మలు పెట్టే మజ్జిగనంని కుండలో ప్రిపేర్ చేసుకోండి. ద వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అన్నీ తింటున్నాం కానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగన్నంని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో, ఏ సీజన్తో సంబంధం లేదు, ప్రతిరోజు తీసుకోండి. మీరు ఆ డిఫరెన్స్ 1 day 2 days కాకుండా ప్రొలాంగ్ ప్రాసెస్లో చేస్తూ ఉండండి. గట్ హెల్తీగా ఉంటుంది, కడుపు చల్లగా ఉంటుంది, న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎంజైమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మనకి. చాలా బాగుంది డాక్టర్ షగుప్తా. తలకి చలవ ఉండాలని చెప్పి గోరింటాకు పెట్టుకోవడం మనకు ఆనవాయితీ. రంగు కోసం కొంతమంది, కండిషనింగ్ కోసం కొంతమంది, అలాగే చలవ కోసం కొంతమంది పెట్టుకుంటారు. ఈ గోరింటాకు ఈ సమ్మర్లో తలకి పెట్టుకోవడం వల్ల మరి అంటారు కదా, ఎక్కువ చలవ చేసేస్తే కూడా జలుబు వచ్చేస్తుందని. సో అలా ఏమైనా జరుగుతుందా? అండ్ ఒకవేళ గోరింటాకు పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటే బెస్ట్? సో నేనేమంటా అంటే, గోరింటాకులో కొద్ది ఉసిరికాయ వేయండి, ఉసిరికాయ వేసి మిక్సీ పట్టేసి స్మూత్ పేస్ట్, దాంట్లో కొద్ది కోకోనట్ ఆయిల్ వేయండి, అది తలకి పెట్టండి. గోరింటాకు చాలా అద్భుతం అండి. ఇప్పుడే కాదు, పాతకాలం నుంచి మనం గోరింటాకు పెడితే ఎర్రగా అయిపోతుంది హెయిర్ ఇట్లా అట్లా అంటుంటాం, కానీ అది అప్లై చేసి చాలా ఎంతసేపు పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం అప్లై చేసేటప్పుడు కొద్ది గోరింటాకు, కొద్ది ఉసిరికాయ వేస్తే, మనం కొద్దిగా అంటే చిన్న బీట్రూట్ ముక్క, అల్లం ముక్క కూడా ఏమంటాను నేను. సో ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటి చలువ చేస్తుందంటే ఒకటి బ్యాలెన్స్ చేయాలి. బీట్రూట్ కూడా మనం ఎన్నో రకాలుగా హెయిర్ని యూజ్ చేయమంటాం, సో ఉసిరికాయని కూడా యూజ్ చేయమంటాం, మనం గోరింటాకుని కూడా యూజ్ చేయమంటాం. వీటిని మిక్సీ పట్టేసుకొని తలకు పెట్టేసి మేబీ ఒక 20 minutes చాలు, మోర్ దెన్ ఉంచుకోకుండా గోరువెచ్చని వాటర్తో తల స్నానం చేయండి. బాగుంటుంది, చాలా కండిషనర్ అండ్ హెయిర్ ఎంత స్మూత్గా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువ డైరెక్ట్ మనం గోరింటాకు పెట్టేసాం అనుకోండి, రెడ్ కలర్లో వచ్చేసి స్టిక్కీగా డ్రై అనిపిస్తుంది మనకి. అందులో కొద్దిగా ఉసిరికాయ, కొద్దిగా బీట్రూట్, చిన్న అల్లం, ఫైబర్ వల్ల కడగడం కూడా ఎగ్జాక్ట్లీ కడగడం ఈజీ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది మనకి. ఇంకోటి డాక్టర్ షగుప్తా, ఈ మధ్య ఇండిగో కలపమని చెప్తున్నారు. మీరు హెయిర్ డై వాడకండి, ఎవరు ఇండిగో కలిపి వాడుకోండి అని చెప్పి. ఇండిగో వల్ల కూడా చాలా మందికి స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుందట. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ అండి? ఇండిగో వాడచ్చా? డెఫినెట్గా వాడద్దు అంటానండి నేను. ఏ ప్రోడక్ట్ ఇండిగో అయితే స్పెషల్లీ కొన్ని అంటే అందరికీ సెట్ అవ్వదు. బేసికలీ స్కాల్ప్ చాలా డ్రైగా ఉందనుకోండి, ఇండిగో పెట్టిన వెంటనే ఇచ్చింగ్ వచ్చేస్తుంది కొంతమందిలో, దాని తర్వాత అంత పిగ్మెంటేషన్, లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం. సో ఇప్పుడు 10 మందిలో తీసుకున్నాం అనుకోండి, 6 మందికి సెట్ అవ్వచ్చు ఇండిగో, మిగతా 4 సెట్ అవ్వదు. అది డిపెండ్స్ అపాన్ మన స్కాల్ప్ని బట్టి. మీకు సెట్ అయింది, మీకు ఎక్కువ రోజుల నుంచి వాడుతున్నారంటే నో ప్రాబ్లం. మీకు ఒకవేళ పెట్టిన వెంటనే ఎలర్జీ వచ్చిందంటే, పక్కన వాళ్ళు బాగా పెట్టడం వల్ల వాళ్ళకి జుట్టు బాగుంది, వాళ్ళకి బాగా అలా అని చెప్పేసి మీరు ఎప్పుడు పెట్టకండి. ఏది పెట్టినా మనకు తలకి మనకు కంఫర్ట్ ఉందా, మనం అది పెట్టడం వల్ల రిజల్ట్ నిజంగానే పొందామా, దాన్ని బట్టి అది కంటిన్యూషన్ చేయండి.
సో అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, ఆ వీడియో చూసాం, ఈ వీడియో చూసాం, ఆ వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి మీరు అప్లై చేశారనుకోండి, మీరు మీ చేతులారా మీ స్కాల్ప్ని పాడు చేసుకొని జుట్టుని పాడు చేసుకున్నట్టు అవుతుంది మనం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడగాల్సిందే. పిల్లలు సమ్మర్ క్యాంప్స్కి వెళ్తారు, స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తారు, రకరకాల క్లాసెస్కి వెళ్ళి తిరిగి వస్తారు. సో తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళకి ఎండ దెబ్బ ఒకవేళ జరిగిందని మనకు తెలిస్తే, ఎండ దెబ్బ కొట్టిందని, ఇమీడియట్గా ఏ పాయింట్స్తో మనం ఉపశమనం కలిగించవచ్చు? ఫస్ట్ ఇమ్మీడియట్గా ఒక బకెట్ నీళ్ళలో, చన్నీళ్ళలో, నార్మల్ వాటర్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫస్ట్ కాలు పెట్టించండి. హీట్ లాగేస్తుంది. అండ్ ఒక టవల్ని నీళ్ళలో తడిపి పిండేసుకొని పొట్ట మీద తడి క్లాత్ వేయండి. ఈ 2 పద్ధతులు మీకు వడదెబ్బ తగలకుండా కాపాడుతాయి. అండ్ పిల్లల్లో ప్రత్యేకంగా మనకి వాళ్ళు ఇంకా ఎలా ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్లు ఏవి పడితే తినేస్తూ ఉంటారు. సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, నీళ్లు సరిగ్గా తాకపోవడం వల్ల కూడా, తాగమని చెప్తూనే ఉంటాం మనం, పిల్లలు సరిగ్గా తాగరు, దానివల్ల డీహైడ్రేట్ అయిపోవడం వల్ల కూడా ఈ వడదెబ్బలు తగులుతాయి. సో చన్నీళ్ళలో కాలు పెట్టుకోవడం, పొట్ట మీద తడి క్లాత్ వేసుకోవడం వల్ల అట్లీస్ట్ మనం కొద్దిపాటి భాగం అన్నా సరే మనం హైడ్రేటెడ్గా ఉంచుకున్నట్టు ఉంటుంది బాడీకి. కాబట్టి పిల్లలకి బయట స్విమ్మింగ్ క్లాసెస్కి కానీ సమ్మర్ క్యాంప్ నుంచి కానీ వచ్చిన వెంటనే పిల్లలకి వాటర్ మిలన్ కట్ చేసి ఇవ్వండి, మస్క్ మిలన్ కట్ చేసి ఇవ్వండి. సో ఒక ఫ్రూట్ని మనం కట్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు తినడానికి కొద్దిగా 2-3 ముక్కలు తినేసి ఆపేస్తారు. అట్లాంటప్పుడు మనం కొద్దిగా మింట్ లీవ్స్, కొద్దిగా వాటర్ మిలన్, చిన్న అల్లం ముక్క వేసి జ్యూస్ చేసేసి ఒక పెద్ద గ్లాస్ ఇచ్చేసేయండి. జ్యూస్ అంటే అట్లీస్ట్ ఒక 2 ముక్కలు తినేసి ఆపేసే బదులు ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ తాగితే మంచిది కదా. వాళ్ళు మస్క్ మిలన్ విత్ మింట్ లీవ్స్ విత్ జింజర్ జ్యూస్ కానీ, వాటర్ మిలన్ విత్ మింట్ లీవ్స్ జింజర్ జ్యూస్ కానీ, ఇది అండ్ మ్యాంగో స్మూతీ లాగా. ఆల్మండ్స్ 4-5 ఆల్మండ్స్ తీసుకోండి, దాన్ని నైట్ నానబెట్టి లేదంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టి దాని స్కిన్ తీసేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసింది. అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్లో కొద్దిగా మనం మ్యాంగో వేసి స్మూతీ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. అదంతా బాడీకి మంచిది. అండ్ నేను పిల్లలకి చాలా మందికి ఐస్ క్రీమ్ ఇష్టం. మనం బయట నుంచి ఆర్డర్ పెట్టి ఐస్ క్రీమ్ ఇచ్చి పాడు చేసే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకుండా మనం ఐస్ క్రీమ్, మనం మ్యాక్సిమం మన మ్యాంగోస్ తీసుకోండి, 4-5 డేట్స్ తీసుకోండి, 4-5 ఆల్మండ్స్ తీసుకోండి, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని 4-5 పిస్తా వేసి స్మూత్ పేస్ట్ చేసేసేయండి. ఆ పేస్ట్ని మంచి ఐస్ ట్రేలో దాంట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పుల్ల పెట్టుకోవడం ఎంత ఇప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా కెమికల్ ప్రోడక్ట్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏదైనా వేసామా? లేదు. ఇంట్లో హ్యాపీగా మన చేతులతో మనమే ఇస్తున్నాం పిల్లలకి. ఎందుకంటే పిల్లలు అన్నీ కంట్రోల్ చేయొచ్చండి, తప్పేం లేదు. కానీ ఒక విషయానికి వచ్చాక వాళ్ళకి ఇంకా ఒక కైండ్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది. అది మనమే చేతులారా మనం ఏమి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ మీకుంటుంది, అండ్ వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. న్యూట్రిషన్ పరంగా కూడా చూసుకుంటే అన్ని పర్ఫెక్ట్లీ దొరుకుతున్నాయి మనకి. సో సమ్మర్ అనేది ఇప్పుడు రోహిణి కార్తె, స్పెషలీ రోహిణి కార్తెని మన దీనిలో ఏం చేస్తామండి మనం, అంటే న్యాచురోపతిలో, ఆయుర్వేదంలో మనకి న్యాచురల్ పద్ధతుల్లో రోహిణి కార్తెని ఏ టైమ్ ఆఫ్ ద ఇయర్గా చూస్తాం? బికాస్ లైక్ వి సే మాన్సూన్ ఈజ్ ఫర్ రిజ్యువినేషన్, అలాగే వింటర్ ఈజ్ ఫర్ కామింగ్ డౌన్, ఇలా రకరకాలు చెప్తాం కదండి. రోహిణి కార్తె సిగ్నిఫికెన్స్ ఏంటి? సో బేసికల్ ఏంటంటే ఇది సమ్మర్కి, రైనీ సీజన్కి మిడిల్ ఆఫ్ ద టైం అనమాట ఇది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మన బాడీని డీటాక్స్ చేసుకునే ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ టైమ్ ఆఫ్ ద పీరియడ్లో మనం ఏది పడితే అంటే ఈ సీజన్కి ఆ సీజన్కి సంబంధించిన ఫుడ్లో 2 మిక్స్ అయ్యి పొట్లకి వేసామనుకోండి అండ్ డిఫరెంట్ అయిపోతుంది మన బాడీ. సో కాబట్టి మనం ఈ కైండ్ ఆఫ్ పీరియడ్లో మనం ఫుడ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడు మనం ఫుడ్ కూడా మార్చుకోవాలి కంపల్సరీ. ఈ మార్చుకునే ప్రాసెస్లో కంపల్సరీ మనం ఫాస్టింగ్ చేయాలి. సో ఆ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం నెక్స్ట్ సీజన్లోకి వెళ్తున్నా కూడా మన బాడీ అనేది ఈ సీజన్లో ఉన్న వేడిని, చెత్తని, చెదారాన్ని అంతా తీసేసి నెక్స్ట్ సీజన్లో ఫ్రెష్గా ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే సీజన్ చేంజ్ అవుతుంది, ఈ సీజన్కి మధ్యలో ఒక మాసం ఉంటుంది కదా, ఆ మాసానికి మనం మన బాడీని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా నెక్స్ట్ ఇంకా దొరుకుతున్నాయి కదా అని చెప్పి జూన్ జూలైలో కూడా మ్యాంగోలు తిన్నాం అనుకోండి, అది సీజన్ కాదు, దాన్ని ఫ్రూట్ తినొద్దు అంతే. ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది జూలై జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎండలు పోతున్నాయి, రైనీ సీజన్ వస్తుంది మనకి. ఈ సీజన్లో ఇక్కడ దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి అలా డంప్ చేయొద్దు. సో ఆ సీజన్లో ఏం దొరుకుతాయి మనకు తెలుసు. రైనీ సీజన్లో మనకు దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనకి రెగ్యులర్ కనపడుతుంటాయి కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోండి. సో కాబట్టి ఎప్పుడైనా సరే మాసానికి మిడిల్లో మనం నెక్స్ట్ ఈ మాసంలో తిన్న ఫుడ్ నెక్స్ట్ మాసంలో తినొద్దు. అండ్ నెక్స్ట్ మాసంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఫాస్టింగ్ చేయాలి. అదే ఫాస్టింగ్ చేయాలి, డీటాక్స్ చేసుకోవాలి బాడీని. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇంటేక్ కూడా ఓవర్ హీట్. ఇప్పుడు మనం బాడీని మొత్తం కూల్ చేసేవి తింటున్నాం. రైనీ సీజన్లోకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్డ్ తీసుకోవాలి. ఓవర్ హీట్ అవ్వద్దు, ఓవర్ కూల్ అవ్వద్దు. అలా బ్యాలెన్స్డ్ తీసుకుంటే మాత్రం మనకి ఏ మాసంలో ఏ సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రకరకాల వ్యాధులు, ఇబ్బందులు, హెయిర్ ఫాల్, జుట్టు మన స్కిన్ డ్యామేజ్లు, లివర్ ఫ్యాట్,
ఈ రకరకాల ఒబేసిటీలు ఈ సమస్యలు ఏమి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో హెయిర్ ఫాల్ ఇప్పుడు అవుతుందా అండి, వింటర్లో అవుతుందా మామూలుగా? బేసికల్లీ సమ్మర్లోనే ఎక్కువ అవుతుంది మనకి హెయిర్ ఫాల్ చెప్పాలంటే. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. పోయిన హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది అంటారు. ఊడిన జుట్టు ఎక్కడ పోతుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎంత ఎక్కువ మనం ఏమవుతుంది అంటే జుట్టు రాలుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది. అవును, జుట్టే కదా పోతుంది వస్తుంది. ఆ నమ్మకం ఉంచుకొని మనం ఏం యూజ్ చేస్తున్నాం జుట్టు కోసం అంటే 4 రకాల షాంపూలు నెలలో వాడితే ఎందుకు జుట్టు ఊడదండి? ఒక షాంపూ మనం రెగ్యులర్గా వాడాలి. నేను ఎప్పుడు షాంపూ మార్చొద్దండి అంట. మీకు సెట్ అయిందా, అది ఖచ్చితంగా సెట్ అయినట్టే ఉంటుంది. బట్ ఆ మధ్యలో మీరు ఏమన్నా ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ వల్ల కానీ, సంథింగ్ ఏదన్నా D విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ దీనివల్ల ఊడుతుండొచ్చు అంతే హెయిర్. దాన్ని షాంపూ మార్చేయద్దు, ఆయిల్స్ మార్చేయద్దు. ఆ విటమిన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఫుడ్ రూపంలో ఇచ్చేద్దాం బాడీకి. జుట్టు ఊడుతుంది అంటే మీరు రకరకాల ఎక్స్టర్నల్ అప్లికేషన్ వల్ల కాదు, ఇంటేక్ ఆఫ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మీకు జుట్టు ఊడుతుంది. ఆ ఇంటేక్ నేను చెప్తున్నాను కదా, పొద్దున్న లేచి మంచిగా మజ్జిగనం తిని దాని తర్వాత పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఈ 6 రకాలు అద్భుతంగా పనిచేస్తాయి జుట్టు రాలడానికి, జుట్టు రాలకుండా ఆపడడానికి, అండ్ ఊడిన చోట మళ్ళీ న్యూ హెయిర్ రావడానికి, వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడడానికి. ఏం చేయాలి వీటన్నిటిని కలిపి? జస్ట్ పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిలో అద్భుతం అండి. మనకి జుట్టు రావడానికి మెయిన్ కారణం మనం ఐరన్ అనుకున్నాం, B12 అనుకున్నాం, అవన్నీ కన్జ్యూమ్ చేయాలి అంతే. దాన్ని షాలో ఫ్రై చేసుకుని పచ్చిగా తింటే కొద్ది గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. కొంచెం సాటే చేసుకుని లైట్గా చేసుకుని దాన్ని బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు మనం ఒకవేళ డైలీ మనం తీసుకోవడం మర్చిపోతున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అయితే వండుతాం కదా, ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏదో ఒకటి వండుకొని తింటాం కదా, దీన్ని జస్ట్ లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ని ఇడ్లీ బ్యాటర్లో వేయండి, దోశ బ్యాటర్లో వేయండి, పెసరట్ బ్యాటర్లో వేసేసి బాగా కలిపేసి. కానీ దానికి ఒక చిట్కా నేనే చెప్తాను మీ వైపు నుంచి. ఏంటంటే మామూలుగా మనం మొత్తం పిండిలో ఇంత వేస్తే సరిపోదు, ఎవరికి రాదు, ఏ మూలకే రాదు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు అనుకున్న మీ 2 ఇడ్లీల పిండి విడిగా తీసుకుని కప్పులో ఈ కావాల్సిన మోతాదులో ఈ పొడి వేసుకుని కలుపుకుని అప్పుడు ఇడ్లీలు విడిగా పెట్టుకుంటే బెటర్. ఎంత అంటే దీంట్లో కొద్ది క్యారెట్ని బీట్రూట్ని తురిమేసి కొద్ది ఉసిరికాయ తురిమేయండి. నేను చెప్తున్నాను కదా, మీకు జుట్టు రాలుతుందా, మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉందా, మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా, మీకు వాట్ ఎవర్ ప్రాబ్లం ఉందా, మీరు టిఫిన్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. మెయిన్ మనం తింటున్నాం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 తింటున్నాం, కానీ ఇక్కడ ఏది న్యూట్రిషన్ పర్ఫెక్ట్ లేదు. ప్రతి ఒక్క హెల్దీ తినే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉన్నాయి, అన్హెల్దీ తినే వాళ్ళకు డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో తినేవాళ్ళు ఈ పద్ధతిలో తిందాం అంతే. నేను ఎవ్రీ పర్సన్కి ఒకటే చెప్తున్నా, మనకు హెల్దీగా ఉండాలి. నాట్ ఓన్లీ ఓవరాల్గా ఇంటర్నల్ ఆర్గాన్సే కాదు, ఎక్స్టర్నల్ బాడీ కూడా హెల్దీగా ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉండాలంటే మనం ఈ డేని ఇలా ప్లాన్ చేసుకుందాం. వెరీ సింపుల్. ఫస్ట్ స్ట్రెస్ వదిలేసేయండి, ఓవర్ థింకింగ్ వదిలేసేయండి. ఎంత పాజిటివ్గా ఉంటామో ఆరోగ్యం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ మనం తినే ఆహారం అనేది డెఫినెట్గా మంచిగా ఉండాలి, ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి. వండుతున్నప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుందాం. డైట్లు చేసేసేదామంటే రకరకాల డైట్లు అవి మిక్స్ చేసేసి పొట్లకి వేసేసి రకరకాల ఇబ్బందులు తెచ్చుకోవద్దండి. డైట్ అంటే ఏమీ లేదండి, మనం తినే ఆహారము టైంకి హెల్దీగా తినడం అంతే. సో డే స్టార్ట్ విత్ యోగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డే స్టార్ట్ విత్ మల విసర్జన. పొద్దున్నే బెడ్ దిగిన వెంటనే గంట కొట్టినట్టు నీట్గా ఫ్లష్ అయిపోవాలి. ఇది చాలా ఇది ఫ్లష్ అవ్వడానికి ఎన్నో క్వశ్చన్స్, మాకు అవ్వట్లేదు, మాకు మోషన్ సరిగా అవ్వట్లేదు, చాలామంది ఉంది. ఎందుకు అవ్వదండి? ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోండి, జామకాయలు అద్భుతం గట్ హెల్త్ కోసం. 2 జామకాయలు తీసుకోండి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీకు అసలు జుట్టు రావడం తగ్గుతుంది, మీకు ఎవ్రీథింగ్, మీకు యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే ఒక అద్భుతమైన ప్రోటీన్, అన్ని విటమిన్స్, సి విటమిన్ అన్నీ కలుపున్న కంబైన్డ్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ. ప్రతిరోజు 2 జామకాయలు తెచ్చుకొని తినండి, మీకు పొద్దునే కల్లా మోషన్స్ నీట్గా ఫ్లష్ అయిపోతుంది. సో గట్ క్లీన్ అవుతే మనకి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, దానివల్ల ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి మన బాడీ. సో దాని తర్వాత మోషన్ మల విసర్జన అయిన తర్వాత ఒక ½ అన్ అవర్ కేటాయించి మీరు 23 అవర్స్ హెల్దీగా ఉండాలంటే అట్లీస్ట్ 1 అవర్ మనం యోగా చేయాలండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 రోజులు 3 రోజులు ముచ్చట్లాగా యోగా చేసి ఆపేయకుండా మీకు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డే స్టార్ట్ విత్ మజిల్ బిల్డింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, సంథింగ్ డే స్టార్ట్ విత్. దాని తర్వాత కొద్దిగా జీరా, సోంపు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందా, కొద్దిగా ఇదే వాటర్లో కొద్దిగా బీట్రూట్ వేసుకోండి. మీకు బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉందా, ఇందులో కొద్దిగా చిన్న ఉసిరికాయ ముక్క వేసుకొని అల్లం చాలా ఇంపార్టెంట్, పొద్దున్న వాటర్లో అల్లం వేసుకొని జస్ట్ ఈ కాంబినేషన్. నేను జీరా, సోంపు, బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క కంపల్సరీ వేసుకోమంటాను, చిన్న అల్లం ముక్క. సో ఇది కూడా మనం ఈ వీటిని ఒక 250 ml వాటర్లో వేసి ఒక 1-2 minutes మరిగించి ఫిల్టర్ చేసుకొని ఎవ్రీడే తాగండి. మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బరువు తగ్గుతారు, ఐరన్ పెరుగుతుంది, జుట్టు రావడం తగ్గుతుంది, అండ్ ఇమ్యూనిటీ బెస్ట్. 5 ఇంగ్రీడియంట్స్. డే స్టార్ట్ విత్ ఈ వాటర్ తాగిన అరగంట తర్వాత మీకు కావాలంటే మీరు డిపెండ్స్, మీకు ప్రోటీన్ కావాలా, మీరు వర్కౌట్ బాగా చేసే వాళ్ళ ఎగ్స్ తీసుకోండి, లేదు రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, తోటకూర విత్తనాలు దొరుకుతాయి, వీటిని మంచి గ్రైండ్ చేసి పెట్టేసుకొని దోశలు వేసుకోండి, ఇడ్లీలు చేసుకోండి, మీకు పెసరట్టు తినండి, మీకు నచ్చిన ఫుడ్ తినండి, లిమిట్గా తినండి. గుర్తుపెట్టుకోండి, పొట్ట అరిచేయి అంతే.
ఈ అరిచేయంత పొట్టకి మనం ఏమి ఇవ్వగలుగుతాం అంతే ఇవ్వాలి. మోర్ దెన్ ఇస్తే అది జార్ అవ్వదు, అది మిక్సీ అవ్వదు, దానివల్ల అది ఫ్యాట్ లాగా డిపాజిట్. బ్రేక్ఫాస్ట్ స్మూత్గా ఉండాలి, హెల్దీ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ దాంట్లో క్యారెట్ వెళ్ళాలి, పంకిన్ సీడ్స్ వెళ్ళాలి, వాటర్ మిలన్ సీడ్స్ అన్ని మిక్స్ అయ్యి చేసుకున్న బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత గంట కొద్దిగా వాటర్ తాగండి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే లీటర్లు పొద్దునే తాగుతూ ఉంటారు. ఇది లాంగ్ ప్రాసెస్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్ ఉండకుండా కొద్దిగా జీరా వాటర్ కానీ సోంప్ వాటర్ కానీ మీకు ఏది కంఫర్టో అది తాగండి. దాని తర్వాత ఏదైనా జ్యూస్ లాంటివి తీసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ లిమిట్గా, డిన్నర్ లిమిట్, ప్రతి దానికి గ్యాప్ ఇవ్వండి. మనం 4-5 ఒకటే ప్లేట్లో కలుపుకొని అయితే తినలేం కదా. సో పొట్ట కూడా అలాంటిదే, మిక్స్ చేసుకోలేదు. ఇలా తీసుకుంటూ అండ్ తొందరగా పడుకోండి దయచేసి. 2 చాలా ఇంపార్టెంట్ స్వప్న గారు. ఇక్కడ మనం ఎంత చెప్పినా హెల్త్ గురించే చెప్తున్నాం, కానీ ద లాస్ట్ పాయింట్, నా పాయింట్ ఏంటంటే దయచేసి అన్నం తింటున్నప్పుడు మొబైల్ చూస్తుంది అనకండి. బా, ఇది చాలా మంచి పాయింట్ అండి. ఇది అన్ని సీజన్స్కి వర్తిస్తుంది, ఒక సమ్మర్ మాత్రమే కాదు. ఇలా చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ తింటారు, మధ్యలో ఫోన్ కాల్ వస్తే అన్నం మానేసి ఇలా మాట్లాడుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, అసలు తింటున్న తిండి వంట పట్టదు, ఏం తింటున్నాం అర్థం కాదు, ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది తెలియకుండానే. మనం జీవితాంతం హెల్తీగా ఉండాలంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి కొద్దిగా నమిలి తినాల్సింది అన్నం తింటున్నప్పుడే. ఈ అన్నం తింటున్నప్పుడు టైం స్పెండ్ చేసేది మన ఆరోగ్యం. మీరు 100 రకాల వీడియోలు చూసిండండి, ఎంతైనా హెల్త్ గురించి మాట్లాడుకోండి. ఓవరాల్గా అయితే మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మన స్కిన్, మన హెయిర్ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, అన్నం తింటున్నప్పుడు టైం స్పెండ్ చేయాలి. కరెక్ట్. ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేస్తాం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాం, బయటికి వెళ్తాం, అన్నీ చేస్తాం. కానీ మనకి ఇంకా ఎక్కడో పెద్ద బిజినెస్ వచ్చినట్టు అన్నం పెడుతున్నప్పుడే వస్తాయి, ఇంకా టీవీలు గుర్తొస్తాయి, ఒక మంచి మూవీ పెట్టుకుంటాము, అన్నం తింటున్నప్పుడు మొబైల్ చూస్తాము. ఎందుకండి? అన్నీ బాగుండాలంటే ఫస్ట్ అన్నం తింటున్నప్పుడు నమిలి తినడానికి, అన్నం తింటున్నప్పుడు కాన్షియస్గా తింటూ, అన్నం ప్లేట్ ఎలా ఉంది, రైస్ ఉందా, ఆకుకూరలు ఉన్నాయా, వెజిటేబుల్స్ ఉందా, పప్పు ఉందా, కొద్ది పచ్చడి కూడా వేసుకుందాం, ఏం తప్పు ఉంది? అన్ని నమిలి తింటున్నాం కదా, మిక్స్ అయిపోతుంది మంచిగా. అన్నీ పెట్టుకున్నాం, మనం రోటి పచ్చడి పెట్టుకుందాం, నచ్చిన మీల్ పెట్టుకుందాం, కానీ ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటామో చాలా. అలా ఫుడ్ని నమిలి తినండి దయచేసి, మొబైల్ మాత్రం చూడకండి. ఇది అండ్ నైట్ పడుకునేటప్పుడు మొబైల్ పెట్టుకోకండి. అది ఈ 2 పాటిస్తే ఆరోగ్యం మన అసలు చేతిలో. ఏది వినాల్సిన అవసరం లేదు. చూడండి చెప్తున్నాను, ఆరోగ్యం కోసం రకరకాల వెజిటేబుల్స్, రకరకాల నట్స్, రకరకాల కాస్ట్లీ ఇవన్నీ వండే బదులు ఫస్ట్ మనం వర్కౌట్ చేసుకోవాలి, అన్ని బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి, నమిలి తినాలి, మొబైల్ చూడొద్దు, పడుకునేటప్పుడు. ఈ 2 అండి, అన్నం తింటున్నాడు మొబైల్ చూడొద్దు, పడుకునేటప్పుడు మొబైల్ చూడొద్దు. ఈ 2 చేయండి చాలు. ఇంకా మీరేం పట్టించుకోకండి, మీ ఆరోగ్యానికి మొత్తం మీ ఫౌండేషన్ ఏర్పడిపోతుంది అంతే. ఇంకా మీరు ఎన్ని విడినా, ఎన్ని B12 ఎక్కడుంది, D విటమిన్ ఎక్కడుంది, ఐరన్ ఎక్కడుంది, ఇంత పాతకాలంలో ఇవన్నీ తెలియదు కాదు, ఎవరికి అంత నాలెడ్జ్ ఉండేది కాదు. కానీ పాతకాలంలో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మనకి తెలియకుండా మన న్యాచురల్ హ్యాబిట్సే కరెక్ట్గా ఉండేవి. అంతేనండి. ఇప్పుడు చూడండి, అందరికీ నాలెడ్జ్ ఉంది, B12 అంటే ఏంటో తెలుసు, ఐరన్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఆరోగ్యం లేదు, అప్పుడు ఆరోగ్యం ఉంది. ఎందుకంటే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, అంత బ్రెయిన్కి అంత ఎక్కువ స్ట్రెచ్ ఇచ్చేవాళ్ళు కాదు. అవును. అప్పుడు వర్కౌట్ పని చేసేవాళ్ళు, టైంకి పడుకునేవాళ్ళు, టైంకి లేచేవాళ్ళు, మొబైల్ ఉండేది కాదు. అప్పుడు 7:30 పడుకునేవాళ్ళు, 1 or 2 మీల్సే ఉండేవి. అప్పుడు అంత ఆరోగ్యం. ఇప్పుడు అన్నీ తెలిసి కూడా అనారోగ్యంలో మనం, ఇండియా అనేది చాలా వెనకబడి ఉంది ఆరోగ్యం. ఎందుకంటే అన్నీ తెలిసి తప్పు చేస్తే మన ఆరోగ్యం పాడవుతుంది. అంతే. 2 పద్ధతులు. ఇప్పుడు ఇంతవరకు చేసిన పొరపాట్లన్నీ పక్కన పెట్టేసింది. ఈరోజు మనం విన్నాం కదా, అన్నం తింటున్నప్పుడు మొబైల్ చూడకండి, పడుకునేటప్పుడు మొబైల్ చూడకండి, అన్నం తింటే నమిలి తినండి, పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకోండి. నిన్న జరిగింది ఈరోజు రాదండి, ఈరోజు క్షణం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఆనందంగా ఉన్నామంటే అది రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది. చిన్న ఇప్పుడు ఎంతో ఆరోగ్యం గురించి, ఫుడ్ గురించి, న్యాచురోపతి విధానాలు అన్నీ చెప్పాను నేను. బట్ ఎన్ని చెప్పినా నేను వచ్చిన పేషెంట్కి లాస్ట్లో ఫైనల్గా ఒకటే చెప్తా, మీరు కనుక ఈ 2 పద్ధతులు ఫాలో అవ్వకపోతే, అన్నం తింటున్నప్పుడు పడుకున్నప్పుడు మొబైల్ చూడడం ఆపకపోతే, ఎన్ని ట్రీట్మెంట్లు చేసుకున్నా వేస్టే. మీరు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ రిజల్ట్ ఉండదు. చాలా మంచి పాయింట్ చెప్పారు. కావాల్సిన కాస్ట్లీ విషయాలు కాదు, ఎక్కువ నాలెడ్జ్ కాదు, బేసిక్స్ మర్చిపోతున్నాం. ఆ బేసిక్స్కి మనం కట్టుబడి ఉంటే ఈ సమ్మర్ కూడా మనం ప్రతి సమ్మర్ లాగే ఇంకా బాగా, ఇంకా ప్రిపేర్డ్గా మనం ఈ రాబోయే 3-4 వారాల నుంచి మనం బయటపడచ్చు. తర్వాత చక్కటి వర్షాకాలం వస్తుంది. బట్ డాక్టర్ షగుఫ్తా, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ టిప్స్ చెప్పారు ఇవాళ, బోల్డ్ విషయాలు చెప్పారు మా సుమన్ టీవీ వ్యూవర్స్కి. విల్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.